ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు ముందుగా మనం తెలుసుకునే విషయం ఏమిటి అంటే సహనం మరియు ఓర్పు. సహనం దేంట్లో వహించాలి, ఓర్పు దేంట్లో వహించాలి, సహనం అంటే ఏమిటి, ఓర్పు అంటే ఏమిటి, ఇవి మనిషికి దేవుడు ఎందుకు పెట్టాడు, మరియు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో ధార్మికంగా అల్లాహ్ ఏం తెలియజేశాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారు, మరి మన జీవితంలో ఈ యొక్క భూమిలో మనిషిగా జీవించి ఉన్నప్పుడు మరి వీటి యొక్క పరిస్థితి ఏమిటి, వీటిని మనం అనుభవిస్తే మరి పరలోకంలో దొరికే భాగ్యం ఏమిటి, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మరి ఖురాన్లోని అలీ ఇమ్రాన్ సూరాలోని 200వ వాక్యం చూసినట్లయితే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారు అంటే, ఓ విశ్వాసులారా సహనంతో వ్యవహరించండి, అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి. అది ఇంకొక చోట అల్లాహ్ ఏం చెప్పారంటే ఖురాన్లో సూరా అల్ బకరా 155వ వాక్యంలో మేము మిమ్మల్ని తప్పకుండా మిమ్మల్ని కొన్ని రకాలుగా పరీక్షిస్తాము. ఎలా? భయ ప్రమాదాలకు గురిచేసి, ఆకలి దప్పిలకు గురిచేసి, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనస్థైర్యంతో, మనోధైర్యంతో ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్ని తట్టుకుంటారో, మరి ఈ ధైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాహకే చెందిన వారము, మరి అల్లా మేము మరలిపోవలసి ఉంది అని ఎవరైతే అంటారో వారికే శుభవార్తలు ఉన్నాయి అని ఓ ప్రవక్త నీవు వారికి తెలియచేయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ బకరాలో 155వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి సంతానం ఇచ్చి, సంతానాన్ని తీసుకొని ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు లేదా జాబులు, డబ్బు, అధికారము ఇచ్చి లేదా తీసుకొని లేదా ఇవ్వకుండా మరి కొన్నిటికి ఇలాంటి వాటికి గురి చేసి కొంతమందికి అనారోగ్యం వచ్చి, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చి, కొంతమందికి మళ్ళా తీసేసుకొని మళ్ళా ఇచ్చి, ఇలా కొంతమందిని పేదవారుగా, కొంతమంది ధనికులుగా, కొంతమంది రకరకాలుగా పెట్టి మళ్ళా వారి యొక్క జీవితాల్లో అనేక రకాల మార్పులు చేర్పులకి అనేక రకాలుగా గురి చేయడం జరుగుతూ ఉంది. ఇలా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అని ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా ఎవరైతే ఇలాంటి పరీక్షల్లో ఎవరైతే ఇటువంటి పరీక్షలు వచ్చినప్పుడు మనోధైర్యంతో తట్టుకొని వారు దారి తప్పకుండా ఎవరైతే ఉంటారో వారే సాఫల్యాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి టైంలో